వేదమే ఈశ్వరుడు, ఈశ్వరుడే వేదం. అదే ఆది, అదే అనాది. అంతకన్నా ముందెవరున్నారు అంటే అంతకన్నా ముందొకరున్నారు అని చెప్పడానికి ఆధారం లేదు. అందుకే సనాతన ధర్మము అన్నారు. సనాతనము అన్న మాటకు అర్థం ఏమిటంటే అతి ప్రాచీనమైనది. అలా ఈ సృష్టికి అంతటికీ మొదట ఆయన ఉన్నాడు. ఈ సృష్టి నిర్వహింపబడుతున్నప్పుడు ఆయన ఉన్నాడు. ఈ సృష్టి అంతా మహాప్రళయంలో లయమైపోయినప్పుడు ఆయన ఉన్నాడు. మొట్టమొదటి వాడు, అన్నిటి తర్వాత ఆయనే ఉంటాడు. ఆయనతో పాటు ఉండేది వేదం. ఆ వేదము ఈ ధర్మమునకు ప్రమాణం. అందుకని దీనికి పేరేమి అంటే హిందూ మతము అంటూ ఉంటారు. కానీ హిందూ మతము అనేటటువంటిది మనకి వైదికంగా వచ్చినటువంటి పేరు కాదు. సనాతన ధర్మము. ఏదీ లేనప్పుడు మొట్టమొదట ఈశ్వరుడితో పాటు ఏ ధర్మం ప్రారంభమైందో అదే సనాతన ధర్మము.